హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. మార్చి నెలలో విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. 11 రోజులు సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ 11 రోజుల సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ డేట్స్లో ఉంటాయి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పాఠశాలలకు వచ్చే నెలలో భారీగా సెలవులు అయితే రాబోతున్నాయి. ఒకవైపు పరీక్షల సీజన్ ప్రారంభం అయ్యింది. ఒంటిపూట బడుల షెడ్యూల్ను కూడా ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లు పంపిణీ కూడా పూర్తి చేసి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక 10th బోర్డు పరీక్షలు మొదలు కానున్నాయి. కాగా మార్చి నెలలో పరీక్షలు ఉన్నప్పటికీ విద్యార్థులకు రిలీఫ్ కలిగించేలా కొన్ని సెలవులు అయితే వస్తున్నాయి. వీకెండ్స్, పండుగలు కలుపుకొని ఏపీ, తెలంగాణ విద్యార్థులకు మొత్తంగా 11 రోజుల పాటు అయితే సెలవులు అయితే రానున్నాయి. ఇక మార్చిలో విద్యార్థులకు వరుస సెలవులైతే వస్తున్నాయి. వారాంతరపు సెలవులతో కలిపి మొత్తం 11 రోజులు సెలవులైతే వస్తున్నాయి. మార్చి 3వ తేదీన హోలీ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోనే పాఠశాలలకు సెలవైతే ప్రకటించాయి. అదేవిధంగా మార్చి 19వ తారీఖున తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ. దీంతో పాఠశాలలకైతే సెలవైతే ఉంటుంది. అలాగే మరుసటి రోజు మార్చి 20వ తేదీన రంజాన్ పండుగ. అలాగే మార్చి 21వ తారీఖున శనివారం అయితే వస్తుంది. ఇక ఈ ఒక్కరోజు కొన్ని పాఠశాలలు కొనసాగుతాయి, మరికొన్ని పాఠశాలలకు సెలవు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మార్చి 27వ తారీఖున శ్రీరామనవమి, మార్చి 31న మహావీర్ జయంతి వంటి పండుగలలో పాఠశాలలకు సెలవులైతే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మార్చి 14వ తారీఖున రెండవ శనివారం కారణంగా పాఠశాలలకు సెలవు అయితే ఉండనుంది. ఇక వీటితో పాటు మార్చి నెలలో 5 ఆదివారాలు అయితే ఉన్నాయి. ఇవి కూడా సెలవు దినాలుగా పరిగణించిన మార్చి నెలలో మొత్తంగా 11 రోజుల పాటు అయితే సెలవులు అయితే రానున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అయితే జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలో మార్చి 10 నుంచి 25 తేదీల మధ్య 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంటిపూట బడులు కూడా మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఇదే సమయంలో విద్యాశాఖ అధికారికంగా ఒంటిపూట బడుల షెడ్యూల్ను కూడా ప్రకటించింది. కొత్త టైమింగ్స్ ప్రకారం మార్చి 16 నుంచి స్కూళ్ళు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు అయితే ఉంటాయి. ఇక ఇప్పటికే అనేక పాఠశాలల్లో 10వ తరగతి కోసం విద్యార్థులకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. సాధారణ పరీక్షలు మార్చి నెలలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వేసవి సెలవులు ఏప్రిల్ 4వ వారంలో మొదలయ్యి జూన్ 2వ వారం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది.